ఏదైతే ఎలక్టోరల్ బాండ్స్ మీద డబ్బులు తీసుకున్నటువంటి వాటిలో అన్ని పార్టీలు ఉన్నాయి. కానీ ఇక్కడ కథ వచ్చేటప్పటికి బీజేపీ మీదనే విరుచుకుపడుతున్నటువంటి నేపథ్యంలో చాడా శాస్త్రి గారికి సంబంధించిన కథనం ఒకటి చూద్దాం. బీజేపీకి 6,566 కోట్లు, కాంగ్రెస్కి వచ్చింది 1,123 కోట్లు, రూపాయి కాదు రెండు కాదు. టీఎంసీకి 1,093 కోట్లు, బీఆర్ఎస్కి 913 కోట్లు, బీజేడీకి 774 కోట్లు, డీఎంకేకి 616 కోట్లు, వైసీపీకి 382 కోట్లు, టీడీపీకి 147 కోట్లు, ఆప్కి 90 కోట్లు. 2018 నుండి సుమారు 12,000 కోట్లు ఎలక్ట్రల్ బాండ్లు అమ్ముడుపోతే దానిలో 54% అంటే సుమారు 6,566 కోట్లు బీజేపీకి వస్తాయి. మిగతా అన్ని పార్టీలకు కలిపి మిగతాది వచ్చింది. అయితే బీజేపీకి వచ్చిన మొత్తం చాలా పెద్ద మొత్తంలా కనిపిస్తుంది. కానీ బీజేపీ దేశంలో 10 కోట్ల మంది సభ్యులుండి కేంద్రంలోను మరియు సుమారు 15 రాష్ట్రాల అధికారంలో అతిపెద్ద పార్టీ అనే సంగతి ఇక్కడ చూడాలి. అంటే బీజేపీకి 300 పైచీలకు లోక్సభ ఎంపీలు, 100 మంది రాజ్యసభ ఎంపీలు కాకుండా 1,500 మంది ఎమ్మెల్యేలు, 200 మంది ఎమ్మెల్సీలు ఉన్నటువంటి అతిపెద్ద పార్టీ. ఒకే ఒక రాష్ట్రం బెంగాల్లో ఉన్న మమతా టీఎంసీకి సుమారు 1,100 కోట్లు వచ్చినాయి. చిన్న రాష్ట్రం తెలంగాణకి మాత్రం పరిమితమైన బీఆర్ఎస్కి 913 కోట్లు వచ్చినాయి. ఒరిస్సా బీజేడీకి 774 కోట్లు వచ్చినాయి. డీఎంకేకి 616 కోట్ల విరాళాలతో పోలిస్తే బీజేపీకి వచ్చిన విరాళాలు తక్కువే అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఎలక్టోరల్ బాండ్లు ద్వారా తీసుకుంటున్న విరాళాలకు పారదర్శకత లేదని విమర్శిస్తున్న పార్టీలే తమ విరాళాల్లో సింహభాగం ఎలక్టోరల్ బాండ్ల ద్వారా సేకరిస్తున్నారు. కావాలంటే చూడండి, అంటే వస్తున్న ప్రతి 100 విరాళాల్లో బీజేపీకి 52 రూపాయలు మాత్రమే బాండ్ ద్వారా తీసుకుంటుంటే మమతా బెనర్జీ టీఎంసీ 100లో 93 రూపాయలు బాండ్ ద్వారా తీసుకుంటుంది. బీజేపీ 6,566 కోట్లు ఏదైతే ఉందో అది 52%. దానికి వచ్చిన టోటల్ విరాళాల్లో 52% ఇట్లా తీసుకుంది. కానీ కాంగ్రెస్ పార్టీ 1,123 కోట్లు 63%. ఎందుకంటే మిగతా దాంతో పోల్చుకుంటే వాళ్ళకి ఈ బాండ్ల ద్వారా వచ్చిందే 63%. తృణమూల్ కాంగ్రెస్కి 93%, బీజేడీకి 90%, డీఎంకేకి 90%, బీఆర్ఎస్కి 80%, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 72%. నిజం చెప్పాలంటే ఎలక్టోరల్ బాండ్ల మీద సుప్రీంకోర్టు తీర్పు బీజేపీకి దెబ్బ కాదు, ప్రాంతీయ పార్టీలకు చావు దెబ్బ. ఎందుకంటే కోట్ల సంఖ్యలో కార్యకర్తలను దేశవ్యాప్తంగా విస్తరించబడిన బీజేపీ అతిపెద్ద పార్టీ నేరుగా విరాళాలు సేకరించడం దానికి కష్టం కాదు. ఇప్పటికే తన విరాళాలు సుమారు 50% పారదర్శకంగా తీసుకుంటుంది. కానీ ఒక ప్రాంతానికి పరిమితం అయ్యి తక్కువ సంఖ్యలో కార్యకర్తలు ఉన్న ప్రాంతీయ పార్టీలకు నేరుగా పారదర్శకంగా పెద్ద మొత్తంలో విరాళాలు స్వీకరించడం చాలా కష్టం అన్నటువంటిది గుర్తు చేస్తున్నారు.